ఇక ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇదే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను భోగాపురం తరలించేందుకే కేంద్రం సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వారం తర్వాత అన్ని ఆపరేషన్స్ కూడా భోగాపురం నుంచే మొదలవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. మరోవైపు యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలు కూడా ఢిల్లీ, హైదరాబాద్ కంటే భోగాపురంలోనే ఎక్కువ అని విమర్శలున్నాయి. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందనే అపోహలు వద్దన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రయాణాలకు దూరం అవుతుందన్న ప్రజల ఆందోళనపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అయ్యేలా దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. ఇది కూడా ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేశారంటే ఇమీడియట్గా కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్టుగానే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎయిర్పోర్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. ఈ యొక్క ప్రాజెక్టుని ఇనాగ్రేషన్ మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ఇనాగ్రేషన్ చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విశాఖపట్నం ప్రజలకి మళ్ళీ మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందన్నటువంటి చిన్న అపోహ కూడా వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ఒక 7 రోడ్స్ ప్రయారిటీగా తీసుకొని వాటన్నిటిని కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం రావడానికి ఆ 7 రోడ్స్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మధురవాడ వరకు, భీమిలి నుంచి వీటన్నిటికీ కూడా బైపాస్ హైవే కానీ లేకపోతే ఉన్న హైవేకి ఆనందపురం జంక్షన్ దగ్గరికి ఫ్రీగా రావడానికి కొంత వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా చేసాం. వీలైనంత వరకు ఈ రోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడ లేకుండా చేయడానికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని అడ్రస్ చేయడానికైతే మాత్రం దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో అది ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. విమానాల టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇదే స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను భోగాపురం తరలించేందుకే కేంద్రం సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ ప్రారంభమైన వారం తర్వాత అన్ని ఆపరేషన్స్ కూడా భోగాపురం నుంచే మొదలవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ దూరం అవుతుందనే అపోహలు వద్దంటున్నారు రామ్మోహన్ నాయుడు. ప్రయాణాలకు దూరం అవుతుందన్న ప్రజల ఆందోళనపై క్లారిటీ ఇచ్చారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అయ్యేలా దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది. విమానాలు టేక్ ఆఫ్ తీసుకోవడమే మిగిలింది. ఇవాళే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా వచ్చిందని వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అన్నీ కుదిరితే ఈ నెలలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుందంటున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు కాగానే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామన్నారు. అలానే ప్రారంభమైన వారం రోజుల్లోనే అన్ని ఆపరేషన్స్ కూడా మొదలవుతాయని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, సో విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ అయ్యే దాదాపు 7 రోడ్లను అభివృద్ధి చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. సో ఈ క్లారిటీపై విశాఖ వాసులు ఏమంటున్నారు? మరోవైపు ఆపరేషన్ స్టార్ట్ అవుతే అది డొమెస్టిక్ ఎయిర్లైన్ స్టార్ట్ అవుతుందా? ఎలాంటి ప్రణాళికతో ఈ కార్యకలాపాలు ఆపరేషన్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది? ఈరోజు చివరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని సందర్శించారు. పనులపైన పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మంత్ కానీ లేదా వచ్చే నెల కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఒక విషయం వ్యక్తం చేశారు.
విశాఖ నుంచి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ జరుగుతున్నాయో విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని కూడాను ప్రారంభోత్సవం అవ్వగానే ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి తరలిస్తామని చాలా స్పష్టత వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల ఏదైతే కొంతమంది అంటే నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కావచ్చు, ఇతర విశాఖ వాసులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, విశాఖలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ రన్ చేయాలని చెప్పి ఏదైతే వ్యక్తం చేస్తున్నారో దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి ఏదైనా రోడ్డు కనెక్టివిటీ కనుక ఉంటే ఆ రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఏర్పాట్లు మేము చేస్తాము, అలాంటి ఏ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి కార్గో సేవలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైతే ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ కూడాను భోగాపురం ఎయిర్పోర్ట్కి తరలిస్తామని చెప్పి ఆయన స్పష్టత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు లేటెస్ట్గా అధునాతన టెక్నాలజీ తోటి ఈ ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేశారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా త్వరలో మాకు వస్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆయన షెడ్యూల్ ఖరారవగానే అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తాము భోగాపురం ఎయిర్పోర్ట్కి అని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారో పర్యటించారో ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, కనెక్టివిటీ పైన కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధునాతన హంగులు కావచ్చు, సంప్రదాయం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏదైతే సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం చేశారు. అదేవిధంగా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క విమానాశ్రయానికి చేప ఆకారంలో ఒక విమానాశ్రయాన్ని కూడా ఈ టెర్మినల్ కావచ్చు అంతా కూడా ఏర్పాటు చేశారని చెప్పి చాలా ఆయన స్పష్టత వ్యక్తం చేస్తూ ఆనందం కూడా వ్యక్తం చేశారు. త్వరలో ఈ మంత్లో కానీ వచ్చే నెలలో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇప్పటికి పూర్తయిన నేపథ్యంలో మోడీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభిస్తాము. అందుకు సంబంధించి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేశారు. మేము కూడా దీనిపైన చాలా స్పష్టతతోటి ప్రతిసారి వచ్చి ఇక్కడికి ప్రతి నెల వచ్చి ఇక్కడికి రివ్యూలు చేస్తూ దీన్ని పనులు వేగం పెంచాము. 100% కూడా పూర్తయింది. దీనికి సంబంధించి అన్ని లైసెన్సులు కూడా వచ్చినాయి. ఇక ప్రారంభోత్సవం తర్వాత ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేయడం ఉంది, అయితే విశాఖకు సంబంధించి ఎయిర్పోర్ట్ అయితే అక్కడి నుంచి ఆపరేషన్స్ ఏం జరగవు, ఇక్కడే పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతాయని చెప్పి చాలా స్పష్టత ఇచ్చారు. దీనిపైన విశాఖ వాసులు అదేవిధంగా నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీ అయితే వాళ్ళు కావచ్చు, విశాఖ జిల్లా వాసులు కావచ్చు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు మనకి తెలియాల్సి ఉంది.